హలో అండి. నిన్న నేను దొండకాయ పచ్చడి చేశాను. ఒకసారి దొండకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చడి కోసం పావు కేజీ దొండకాయలను కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ చొప్పున ధనియాలు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి కొంచెం వేగాక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసిన దొండకాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 3 మీడియం సైజు కట్ చేసిన టమాటాలను, నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ దొండకాయలు పచ్చిగా లేకుండా ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ఇందులో కొత్తిమీరను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించి వీటన్నింటినీ చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసి మిక్సీ పట్టి తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాలి. పోపు కోసం టేబుల్ స్పూన్ ఆయిల్లో టీ స్పూన్ పోపు గింజలు, 2 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసి పోపు పెట్టుకోవాలి.